మీరేం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా? ఏమైంది మీనాక్షి? ఏమవ్వాలి, ఇంకా ఏమవ్వాలి? మీ వల్ల మా అమ్మని పోగొట్టుకున్నాను, మా నాన్నకి దూరం అయ్యాను, నన్ను నేను కోల్పోయాను, చివరికి నా కూతుర్ని కూడా పోగొట్టుకున్నాను. అయినా బ్రతుకుతున్నాను. నాకు మిగులున్న ఒక్కగానొక్క కొడుకుని చూసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఆ కొడుకుని కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీనాక్షి, ఎన్నిసార్లు చెప్పాలి? మా నాన్న మేము బ్రతుకుతామంటే వదలరు, నా పిల్లల జోలికి రావద్దంటే వినరు. కూతురు మీద ప్రేమ అంటారు, కొడుకు అంటే అభిమానం అంటారు. కేసు ప్రూవ్ అయి శిక్ష పడ్డవాన్ని విడిపిస్తారు. అనుని యాక్సిడెంట్ చేసి చంపేశాడు, జైలు తీసుకెళ్లి ఎక్కడ దాచేశాడు. అందుకు ఆ శక్తి మీద నేను కేసు పెడితే మీరు బయటకు తీసుకొచ్చేశారు. నువ్వు బాధపడకూడదని శక్తిని బయటికి తీసుకొచ్చాను మీనాక్షి. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. అలాగే అనుకున్నాను. పెళ్ళైన మొదటి రోజు ఎంత సంతోషంగా నా మొహాన్ని చూస్తూ కూర్చుంటే ఇంత ప్రేమించే భర్త దొరికాడు, ఇక నా జీవితం అంతా సంతోషమే అని సంతోషపడిపోయాను. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. అప్పటి నుంచి నన్ను సంతోష పెడుతున్నాననుకుంటూ బాధ పెడుతూనే ఉన్నారు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, అందుకే నా ప్రేమ కూడా నిన్ను బాధ పెడుతుంది. నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నీ కోపం నన్ను బాధ పెట్టడం లేదు. నేనే పని చేసినా అది నీ ఆనందం కోసమే. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం పర్థం లేని పనులు చేసి అర్థం కాదంటారేంటి? నీకు అర్థం కాదు మీనాక్షి. శక్తి బయటకు వస్తేనే ఉమాదేవి అనును వదిలేస్తుంది. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. లేననుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అను చచ్చిపోయిందంటే ఎందుకు నమ్మరు? నమ్మను, నేను నమ్మను. నువ్వు నా నుంచి దూరమైనప్పుడు కూడా అందరూ ఇదే మాట అన్నారు, కానీ నమ్మలేదు. నువ్వు బ్రతికే ఉన్నావన్న నమ్మకం నాకుండేది. నా నమ్మకం నిజమైంది కదా. ఇప్పుడు కూడా అంతే. అను వస్తుంది. ఏంటి రవి గారు, ఏంటి మూర్ఖత్వం? అది మూర్ఖత్వం కాదు మేడం, ప్రేమ. బాధ. అవును మేడం, మీరన్నా పిల్లలన్నా ఆయన మనసు నిండా ప్రేమ. ప్రేమ తప్ప ఇంకేం లేదు మేడం. అది మీకు తెలుసు. మీరు బాధపడుతున్నారని ఆయన బాధ. ఆ బాధ తీర్చడానికే ఆయన ఇదంతా చేస్తున్నారు. ఆయన ఏం చేసినా అది ఆయన గురించి కాదు మేడం, కేవలం మీకోసమే. ఆయన ఆలోచించేది కేవలం మీ ఒక్కరి కోసమే. ఆయన బాధ పెట్టేది కూడా నన్నొక్కదాన్నే రవి గారు. ఇప్పుడు ఈయన రిలీజ్ చేయించిన ఆ శక్తి నా ఇంటికి వచ్చి నన్ను భయపెడుతున్నాడు. డ్రైవర్ కారాపు. ఆ కార్ని ఫాలో చేయి. రవి ఇప్పుడిక్కడాకి ఇలా రెడీ అయి వెళ్తున్నాడేంటి? ఇలా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. రవిని ఫాలో చేస్తే ఏదో ఇంపార్టెంట్ విషయమే తెలుస్తుంది. డ్రైవర్, అతన్ని ఫాలో చేయి.
ఎందుకు వెళ్ళావు? నేను ఒక్కడే ఉంటానని తెలుసుగా. తెలుసు. మరి నన్ను ఒక్కడే వదిలేసి ఎందుకు వెళ్తున్నావు? ఏ ఒక్కడివే ఉండాలంటే భయమేస్తుందా? భయమా? అది మన బ్లడ్ లోనే లేదు. అబ్బో, మరెందుకో తోడు? నిన్నుండమనేది భయమేసి కాదు, బోర్ కొట్టి. బోర్ కొట్టా? ఇక నీకు బోర్ కొట్టదులే. ఏ ఇంకెవరినైనా తోడు తీసుకొస్తున్నావా? మాకిదే పని. నిన్నే బయటికి తీసుకెళ్తున్నా. బయటికా? నన్నా? పిచ్చి సరోజా, నా సంగతి నీకు తెలీదు. బయటికి తీసుకెళ్తే నేను పారిపోతాను. ఎక్కడికి? మా అమ్మ దగ్గరికి. మీ అమ్మ దగ్గరికి నువ్వేం పారిపోక్కర్లా, నేనే తీసుకెళ్తా. అంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా? అవును. హే, నిజంగా? నిజంగా తీసుకెళ్తాను. నేనంటే మా అమ్మకి ప్రేమ ఎక్కువ, అందుకే లెక్క చేయకుండా మీరు అడిగినంత డబ్బు మీ మొహాన్ని కొట్టుంటుంది. అందుకే మీరు నన్ను వదిలేస్తున్నారు. ఏంటి మా మొహాన కొట్టేది పేడా? ఇవ్వడానికి మీ అమ్మ దగ్గర ఏముంది? ఇస్తే మా వాసుదేవ్ గారు ఇస్తారు కానీ. వాసుదేవ్ గారు ఎందుకు ఇస్తారు? ఆయనకి మాకు ఏం సంబంధం? తప్పు నానా, కన్న తండ్రిని అలా అనొచ్చా? పేరు పెట్టి పిలవచ్చునా? నేను ఆయన్ని అలాగే పిలుస్తానులే. నీకు ఆ విషయం తెలియదు కానీ నీకు ఇవన్నీ ఎందుకు? నన్ను బయటికి తీసుకెళ్ళు. సరే పద. ఓహో, ఉమాదేవి గారా? మీ అబ్బాయి నన్ను కిడ్నాప్ చేయిస్తే నన్ను రిలీజ్ చేయించడానికి మీరొచ్చారా? జై, నిన్ను కిడ్నాప్ చేసింది నా కొడుకు కాదు. నిన్ను కిడ్నాప్ ఎవరు చేయించారో ఇంకో అరగంటలో తెలుస్తుంది. ఇప్పుడు ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముందు మీరు తప్పుకోండి, నేను త్వరగా మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇదేంటి ఈవిడెలా మాట్లాడుతుంది? కొంపదీసి నిజం తెలిసిపోయిందా? తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? తెలిసినా తెలియకపోయినా మనం ఇలాగే యాక్ట్ చేద్దాం, అదే మనకు సేఫ్. ఇదిగో అక్కయ్య గారు, మీరెవరో బాగా కోపంలో ఉన్నారు. ఎక్కడికొచ్చారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో పాపం మీకే తెలియనట్టుంది. తప్పుకోండి, మేము వెళ్ళాలి. ఉమాదేవి గారు, మేము ఆల్రెడీ మా ఇంటికే వెళ్తామంటున్నాంగా. మీరేంటి గన్ పెట్టి మళ్ళీ అక్కడికే వెళ్దామంటున్నారు? తప్పుకోండి, మేము వెళ్తాం. కంగారు పడకు జై, ఇది నీ గురించి కాదు, నీ పక్కనున్న మనిషి గురించి. నిన్ను నేను సేఫ్గా మీ ఇంటి దగ్గర దించుతాను కదా. పద. అమ్మో, ఈవిడ మాటలు వింటుంటే అనుమానంగా ఉంది. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఎలాగైనా బయటికి వెళ్ళాక ఎస్కేప్ అయిపోవాలి. ఆ తాడు కట్టుకుంటే ఆ స్వామి ఖచ్చితంగా కాపాడతారని